అందరు కళ్ళు మూసుకొని త్రియేక దేవుని స్తుతించుదాము. స్వయంభూ అనాది అశరీరీ మితిలేని సకల మేలుల స్వరూపీ జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపీ సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మయైన ఏకత్రీత్వ సర్వేశ్వరా మిమ్ము ఆరాధించుచున్నాము మిమ్ము ఆరాధించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు విశ్వశ్రీ సభ క్రీస్తు యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకుంటా ఉంది. యేసుక్రీస్తు మన రక్షకుడు, మన ప్రధాన కాపరి, మన కోసం ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి లేచిన తర్వాత పునరుత్థాన క్రీస్తు అపోస్తులకి 40 days దర్శనాల ద్వారా కనపడ్డాడు. మహిమగల దేహంతో వాళ్ళకు కనపడ్డాడు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టక ఓదార్చువాన్ని పంపిస్తానని ప్రామిస్ చేస్తూ చివరికి ఒలీవ కొండ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వారికి అంతిమ సందేశాన్ని ఇస్తూ అధికారాన్ని ఇస్తూ మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, నేను లోకాంతం వరకు మీతోనే ఉంటాను అని వాళ్ళకి చెప్పి అంతిమ సందేశాన్ని ఇచ్చి ఒలీవ కొండ దగ్గర అందరూ చూడగా జేసునాథుడు నింగికి ఎగిశాడు, మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెనలిచ్చాడు. ఇది మోక్షారోహణం. యేసుక్రీస్తు సువిశేషాల్లో పలు చోట్ల చెప్పాడు. తన రాకడ గురించి, తన యొక్క మోక్షారోహణ గురించి చెప్పాడు. మళ్ళీ రెండవ రాకడ గురించి కూడా చెప్పాడు. పలు చోట్ల చెప్పాడు. మరి ముఖ్యంగా యోహాను సువార్తలో చెప్పాడు. చాలాసార్లు చెప్పాడు. ఏమని? నేను తండ్రి పంపగా వచ్చాను, తండ్రి పంపగా వచ్చాను, తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. తండ్రి పంపగా తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చాను. ఎందుకు వచ్చావని అడగండి. ఎందుకు వచ్చామని అడిగితే హెబ్రీయులకు రాయబడి లేక 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఈ భూలోకంలో ప్రవేశించినప్పుడు, ఓ దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిచ్చట వచ్చి ఉన్నాను. నీవు బలి అర్పణను ఏటిని కోరలేదు, నీవొక నా శరీరమును కల్పించితివి. నీ చిత్తమును నెరవేర్చుటకు నీ చిత్తము చొప్పున సజీవ యాగముగా యజ్ఞం అవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వస్తున్నానని చెప్పాడు. కారణం దొరికిందా? ఎందుకు వచ్చాడో కారణము దొరికింది. తండ్రి పంపగా వచ్చాడు, తండ్రి నుండి బయలుదేరి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడో మనం తెలుసుకుందాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు కూడా అడగాలి. అక్కడ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఉండొచ్చుగా, వెళ్ళిపోకపోతే ఉండొచ్చుగా. కొంతమంది అంటారు కదా బస్ స్టాపుల కాడ. ఈ సీన్ ఒకసారి ఆలోచించండి. బస్ స్టాపుల కాడ, విమానాశ్రయాల కాడ, ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర, మళ్ళీ ఓడ రేవుల కాడ, మళ్ళీ మెట్రో స్టేషన్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ చుట్టాలు వెళ్ళిపోతుంటే ఉండొచ్చుగా. ఇంకా పెళ్ళిళ్ళ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు ఉండొచ్చుగా. ఇంకా ఏడుపులు, ఎన్ని బాధలు, వీడుకోలు, ఇవన్నీ ఉండొచ్చుగా. 10th class స్టూడెంట్స్ వెళ్ళిపోతుంటే ఉండొచ్చుగా. ఆ ఫీలింగ్స్ ఒకసారి, ఆ ఇమోషన్స్, ఆ యొక్క భావోద్వేగాలు అర్థం చేసుకోండి. అలాంటి మిక్స్డ్ దాంట్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని ధైర్యపరుస్తూ ఇక వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ప్రశ్న ఏంటంటే, నేను వెళ్ళనిదే పరిశుద్ధాత్ముడు ఓదార్చువాడు, ఆదరణకర్త రాడు.
ఆయన వస్తే మిమ్మల్ని సంపూర్ణ సత్యములో పాపమును గూర్చి, శాపమును గూర్చి, నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ రావాలంటే నేను వెళ్ళాలి. మరి అంతేనా? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పాడు. ఇంకా మళ్ళీ మనకు లోకాంతం వరకు, భూదిగంతాల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, నేను సదా మీకు తోడై ఉంటాను. ఏంది ప్రభువా, తోడై ఉంటానని చెప్పినట్టే చెప్పి మళ్ళీ మోక్షారోహణం అయిపోయావే. తోడై ఉన్న ఆయన మాట విడవలేదు. ఒకటి, పరిశుద్ధాత్మ ఉంటే ఆయన ఉన్నట్టే ఒకటి. రెండవది, ఆయన ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, 2-3 కూడి నా పేరిట ప్రార్థన చేస్తే వారి మధ్య నేను ఉన్నాను. ఈ సంఘంలో ఉన్నాడు ఆయన, మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృప మనల్ని విడిచిపెట్టదు, ఎడబాయదు. ఈ సంఘంలో ఆయన ఉన్నాడు. ఈ దివ్య మందసంలో ఆయన ఉన్నాడు. మందసంలో ఆయన ప్రేమకు చిహ్నముగా, ఆయన ప్రేమ ఎలాంటిదో మనం ఇంతకుముందే చదువుకున్నాం. ఆయన ప్రేమ ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనము, పవిత్రులందరిలో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహించగల శక్తిని దయచేయండి. ఆయన ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఆయన ప్రేమకు చిహ్నముగా, ఆయన శిలువ పాటుల జ్ఞాపక చిహ్నముగా మందసంలోనే మన మధ్య ఉన్నాడు. 2-3 కూడిన చోట సంఘంలో ఆయన ఉన్నాడు, విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన కృప ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అను క్షణం, ఎడబాయని నీ. ఇంక విడిచిపెట్టలేదు. వెళ్ళాడు కానీ ఇక్కడ విడిచిపెట్టలేదు. సంఘంలో ఉన్నాడు, మందసంలో ఉన్నాడు. మనకు గుర్తించాలి, ప్రకృతిలో ఆయన ఉన్నాడు, అది గుర్తించాలి. వెళ్ళేది ఎందుకు, అక్కడ ఉండేది ఎందుకంటే తండ్రి కుడి పార్శ్వమున ప్రధాన యాజకుడిగా, రాజాది రాజుగా సర్వాధికారం ఇయ్యబడి అభిషేకము పొందడానికి వెళ్ళాడు. ఒకటి, అభిషేకము తండ్రి కుడి పార్శ్వమున మనకి, అంటే జనులందరికీ తెలాలి. తనను తాను తగ్గించుకున్న వాడు అలా హెచ్చింపబడతాడని చూపెట్టడానికి వెళ్ళాడు. తగ్గించుకుంటే హెచ్చింపబడతాము, హెచ్చించుకుంటే తగ్గించబడతాం. లూసిఫర్ హెచ్చించుకుంది, నరక పాతాళానికి తొక్కబడ్డది. మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ మోక్షారోహణం ద్వారా ఒకటి నేర్చుకోవాలి. మనం ఈ లోకంలో యేసుక్రీస్తు వలె తగ్గించుకుంటే అలా హెచ్చింపబడి అన్ని నామముల కంటే పైనామము ఆయనకి ఇవ్వబడ్డది. రాజాదిరాజుగా అభిషేకించబడ్డాడు, ప్రధాన యాజకుడిగా అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత ఇంకెందుకు వెళ్ళాడంటే తండ్రి కుడి పార్శ్వమున మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఏలిన వారా దయచూపండి. మన కోసం మనవి చేయడానికి, మనకు పరలోక తండ్రికి మధ్యవర్తిగా, పర్ఫెక్ట్ మీడియేటర్గా, మధ్యవర్తిగా ఆ పరలోకం యొక్క నిత్య నివాసములోనికి, నిత్య గుడారములోనికి ఆయన ప్రవేశిస్తూ ఆయన పంచగాయాలను చూపి, ఆయన రక్తాన్ని చూపి మన కోసం ఆయన మొరబెట్టుకుంటాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది, ఏబేలు రక్తమే శిక్షించమని అక్కడ మొరపెడుతుంది. ఆ ప్రోక్షణ రక్తము మన కోసం మొరపెడుతుంది. ఆ పంచగాయాలను చూపెట్టి మనం ఇక్కడ పాపాలు ఒప్పుకుంటే, గుర్తుపెట్టుకోండి రీజన్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు. మన తరఫున అక్కడ మనకి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పంచగాయాలు చూపిస్తూ, రక్తాన్ని చూపెడుతూ మనల్ని క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అక్కడ వెళ్ళాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలనా లేదా? మారుమనసు పొందానా లేదా? ఇంత తాపత్రయబడి ఇక్కడ యజ్ఞమయ్యాడు ఆయన, ఇలా సజీవ యాగంగా బలైపోయాడు. మళ్ళీ పరలోకానికి వెళ్ళి మన తరఫున మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన. తన రక్తాన్ని చూపెడుతూ, తన ప్రోక్షించిన రక్తాన్ని చూపెడుతూ. అందుకే హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 24వ వచనము, మనము అత్యున్నతమైన, గొప్పదైన, శ్రేష్టమైన మన ప్రధాన యాజకుని యొక్క ప్రోక్షణ రక్తము యొద్దకు తీసుకొని రాబడ్డాము. ఎప్పుడైతే మనం గుడికి వస్తామో, ఈ బలిపీఠం దగ్గర ప్రార్థనలో గడుపుతామో, దివ్య సప్రసాదం దగ్గర
మనం మోకరిస్తాము, దివ్య సప్రసాదం స్వీకరిస్తాము, ప్రోక్షణ రక్తం వద్దకు మనం తీసుకొని రాబడ్డాము. మన ప్రధాన యాజకుడు తండ్రి కుడి పార్శ్వమున మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి మనల్ని తండ్రితో సఖ్యపరచి ఐక్యపరచి మనకు రక్షణ వచ్చేలా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాడు, మనకంటే ముందుగా వెళ్ళాడు. అందుకే యేసన్న గారి పాటలో ఏముంది? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. విన్నారా? ఆ పాట విన్నారా? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. మిమ్మల్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాను. కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. పూర్వ నిబంధనలో హనోకు బ్రతికుండగానే మోక్షానికి తీసుకెళ్ళాడు, బ్రతికుండగానే సజీవంగా హనోకు. తర్వాత ఏలియాను కూడా బ్రతికుండగానే మోక్షానికి అగ్ని రథంలో తీసుకెళ్ళాడు. మరియమాతను కూడా ఆత్మ శరీరములతో మహిమ కాంతిచే పరలోక రాజ్యానికి ఎత్తాడు. అంటే మనకు కొన్ని ఉదాహరణలు చూపెడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతా సైంటిస్టులు అన్నట్టుగా, కొందరు ఏతువాదులు నాస్తికులు అన్నట్టుగా, చచ్చిపోయినాక ఏముంది, ఆత్మ లేదు, ఏం లేదు, చచ్చిపోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, అది ఎరువుగా మారుతుంది, పురుగులు వచ్చి తినేస్తాయి, ఇంతనే అనుకుంటున్నారు. అంతేకాదు, అది అంతం కాదు, ఆరంభం. పరలోక నిత్య నివాసానికి ఆరంభం అది అని చెప్పడానికి ఆయన అక్కడికి వెళ్ళాడు. మిమ్మల్ని కూడా ఒకరోజు హనోకుని తీసుకెళ్ళినట్టు, ఏలియాని తీసుకెళ్ళినట్టు, మరియమాతను తీసుకెళ్ళినట్టు, నేను కూడా వెళ్ళినట్లు మిమ్మల్ని ఒకరోజు తప్పకుండా తీసుకెళ్తాను. ఇంతటితోని అంతం కాలేదు మీ లైఫ్. నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది. ఆయన ఎలా వచ్చాడో చెప్తున్నాడండి. ఈ భూలోకంలో ఎలా వచ్చాడు ఇందాక రీజనింగ్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు, ఎవరెవరిని తీసుకెళ్ళి వెళ్తున్నాడు, అసలు ఈ విశ్వంలో ఎలా ఉంది, ఈ విశ్వం ఎలా ఉంది అని ఒక్కసారి మీరు చూడండి. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయం 4 గురించి చెబుతూ, ఈ 4 అనేది విశ్వచక్రానికి నిప్పు పెడుతుందంట. కొంతమంది 4 అంతే కదా, పచ్చని కాపురంలో నిప్పు పెట్టేస్తుంది వాళ్ళ మాటల ద్వారా, నాలుక ద్వారా. అలాగే ఈ 4 విశ్వచక్రానికి నిప్పు పెడుతుంది. ఇక్కడ మనకు ఒక సత్యం తెలుస్తుంది. అదేంటంటే ఈ విశ్వము ఏ ఆకారంలో ఉంది? కొంతమంది దీర్ఘ చతురాస్రాకారంలో ఉంది, కొంతమంది ఏమో త్రిభుజాకారంలో ఉంది. ఈ విశ్వం ఏమో కుంచుకొని పోతుంది, ఇంకొంతమంది విశ్వము విస్తరిస్తూ ఉంది, ఇలా చెబుతున్నారు. కానీ విశ్వము ఎలా ఉందనే సత్యము గూగుల్ అమ్మని అడిగితే చెప్పింది. ఆ గూగుల్ అమ్మ చెప్పకముందే, ఈ గూగుల్ సెర్చ్లో తెలుసుకోకముందే, హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చెప్పక ముందే బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనము అందరికీ మైండ్లో ఉండిపోవాలి. ఇది 4 నిప్పు 3వ అధ్యాయము 6వ వచనం. అది ఒక దోష ప్రపంచము, దానికి నిలయము మన శరీరంలో ఉంది. 4 నోట్లో మన శరీరంతాన్ని మలినం చేస్తుంది. మన జీవిత చక్రానికి, ఈ ప్రకృతి చక్రానికి, జీవిత చక్రానికి, జీవితం అనేది ఒక చక్రం, ప్రకృతి అనేది ఒక చక్రం, ఈ ప్రకృతి చక్రానికి నిప్పు పెడుతుందని వాక్యం చెప్తుంది కదా. దీనివల్ల మనకు ఒకటి అర్థమవుతుంది, ఒక సత్యం మనకు తెలుస్తుంది. ఈ విశ్వం అనేది చక్రంలాగా ఉంది, చక్రంలాగా ఉంది, చక్రంలాగా ఉంది. ఈ చక్రంలో ఏమేమి ఉన్నాయి? నక్షత్రాలు, పాలపుంతలు, నక్షత్ర మండలాలు, నెప్యూలాలు, సూర్య కుటుంబము అంటే సోలార్ సిస్టమ్, మళ్ళీ సూర్య కుటుంబం చుట్టూ వాటి కక్షల్లో తిరుగుతూ ఏమేమి ఉన్నాయి? బుధుడు, గురుడు, శుక్రుడు, శని, వీళ్ళందరూ ఉన్నారు కదా, బృహస్పతి, మరి భూమి, ఇవన్నీ ఉన్నాయి కదా, నవగ్రహాలు ఉన్నాయి. ఇవి సూర్యుని చుట్టూ, సూర్య కుటుంబంలో సూర్యుని చుట్టూ తిరుగుతా ఉన్నాయి. అందులో భూమి ఒకటి. ఇవన్నీ ఎక్కడున్నాయి? మరి విశ్వచక్రంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి? విశ్వం అనే చక్రంలో కోట్ల కొలదిగా నక్షత్ర మండలాలు, నెప్యూలాలు మరియు సోలార్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. భూమి కూడా ఉన్నది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనము. యోబు గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనము. యోబు గ్రంథం 26వ అధ్యాయం 17వ వచనము.
భూమిని నిరాధారముగా, ఆధారము లేకుండా ఈ భూమండలాన్ని, భూగోళాన్ని విశ్వంలో మరియు అంతరిక్షంలో వ్రేలాడదీసిన వాడు. హీబ్రూ ట్రాన్స్లేషన్లో విశ్వంలో వ్రేలాడదీశాడు. వ్రేలాడదీయాలంటే ఏం కావాలి? ఇప్పుడు డెకరేషన్ వ్రేలాడదీశారు, ఏమన్నా ఉందా ఆధారం? దీనికి తీగ ఉంది కదా, డెకరేషను ఆధారం ఉంది. కైట్ ఎగురుతుందంటే, పతంగి ఎగురుతుంటే ఆధారము దారము కదా. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఉంది, అక్కడ తిరుగుతుంది, దానికి ఆధారం ఉంది అక్కడ. కానీ ఈ భూమి, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు, నెప్యూలాలు ఇవన్నీ వ్రేలాడదీయబడ్డాయి. ప్రైజ్ భూమి కూడా వ్రేలాడదీయబడ్డది. ఏదన్నా వ్రేలాడదీయాలంటే ఒక తాడు కావాలి, లేకపోతే గొలుసు కావాలి, ఏదన్నా ఒక సపోర్ట్ కావాలి. కానీ వీటన్నిటినీ దేవుడు తన నోటి మాట చేత, తన శాసనము ద్వారా వ్రేలాడదీశాడు. ఈ యొక్క అంతరిక్షంలో, స్పేస్లో వ్రేలాడదీశాడు. సోలార్ సిస్టంలో ఈ భూమిని, మనం భూమి మీద ఉన్నాము, గ్రావిటీ వలన దీనికి అతుక్కొని ఉన్నాము, కానీ ఈ యొక్క అంతరిక్షంలో వ్రేలాడుతున్నాము. ఇంకా ఆలోచించండి, ఈ యొక్క విశ్వము చక్రాకారంలో ఉంది. ఈ విశ్వం ఇంత గొప్పగా ఉంది. ఇంకా 10% హబుల్ టెలిస్కోప్ ద్వారా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకున్నారు. 10%, ఇంకా 90% డార్క్ ఎనర్జీగా అలాగే ఉండిపోయింది. ఈ విశ్వము ఇది మొత్తం ఉన్నది 2 భాగాలుగా ఉంది. మొదటి ఆకాశము, ఈ స్పేస్లో ఏమేమి ఉన్నాయంటే ఆకాశ పక్షులు ఇవన్నీ ఎగురుతూ ఉంటాయి, మేఘ మండలాలు ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఓజోన్ పొర ఉంటుంది. అది దాటిన తర్వాత ఈ నెప్యూలాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆకాశము, మహాకాశము, తర్వాత దేవుని సింహాసనము, ఆ తర్వాత పరలోకము. ఇప్పుడు చెప్పండి ఏంటేంటి ఉన్నాయి ఆకాశంలో? ఏమేమి ఉంటాయి ఆకాశంలో? ఏమేమి ఉన్నాయి? ఆకాశం స్పేస్లో ఇప్పుడు ఈ భూమి ఇక్కడ ఉంది. ఈ ఆకాశంలో మేఘాలు కనపడుతున్నాయి, ఇంకా ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా ఏముంటుంది? ఆ పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆకాశంలో, విమానాలు ఎగురుతూ ఉన్నాయి. ఇది మొదటి ఆకాశం. విమానాలు ఎగిరేది, పక్షులు ఎగిరేది, మేఘాలు కనపడేది, వర్షాలు కురిసేది, ఇది మొదటి ఆకాశం. ఇక రెండవ ఆకాశం ఏంటంటే ఇవన్నీ గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు. ఇక మూడవది ఆకాశము, మహాకాశము, తర్వాత దేవుని సింహాసనము, ఆ తర్వాత పరలోకము. అదే పాతాళంలోకి వెళ్తే ఏముంటుంది? 4 భాగాలు మళ్ళీ. పాతాళపు చెర, అగాధము, నరకయాతన పడే అగ్నిగుండము, ఆ తర్వాత పాతాళ బిలము, అధపాతాళము, సైతాన్లు బంధించబడ్డాయే అవన్నమాట. 4 భాగాలు ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ స్పేస్లో ఆకాశముల్ అందు క్రిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశములు, దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం ఉన్నదే ఇప్పుడు పరదేశ్. ఇప్పుడు పరదేశ్కి ఎవరిని తీసుకెళ్ళాడు ఆయన? ఇంతకుముందు చెప్పాను, హనోకుని తీసుకెళ్ళాడు ఇంతకుముందు, తర్వాత ఏలియా ప్రవక్తను తీసుకెళ్ళాడు, మరియమాతను తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి ఎవరిని తీసుకెళ్ళాడు? పాతాళానికి వెళ్ళి ఈనాటి 2వ పట్టణంలో మనం చదువుకున్నామండి. మళ్ళీ చదువుదాము. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం. ఆయన అత్యున్నత స్థానమునకు, అంటే అత్యున్నత సింహాసనం అని మనం వాడతాం కదా, అత్యున్నత సింహాసనముపై, ఆకాశము, మహాకాశము, దేవుని సింహాసనం, అత్యున్నత సింహాసనం అంట. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు మోక్షారోహణం. ఇది అత్యున్నత స్థానముకి ఎక్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళాడా? చెరలోని వారిని జయించి, చెరల వాళ్ళంటే ఇక్కడ ఇది చెర్లపల్లి చెరలోనా, అండమాన్ చెరనా, చెంచల్గూడ చెరనా, ఏ చెరలో ఉన్న వారిని తీసుకెళ్ళాడు ఆయన ఎక్కిపోయినప్పుడు. హనోకు, ఏలియా, మరియమాత పక్కకు పెట్టండి. ఇప్పుడు ఆయన పాతాళంకు దిగి, పాతాళపు చెర, అబ్రహాము రొమ్ము, లేకపోతే అబ్రహాము ఒడి అంటారు దాన్ని, నీతిమంతుల విశ్రామ స్థానం కూడా అనొచ్చు. అక్కడి నుంచి వాళ్ళని ఏం చేశాడు? ఎక్కి వెళ్ళినప్పుడు చెరలోనున్న వారిని జయించి వెంట తీసుకొని పోయాను. ఈ చెరలో ఎవరున్నారు? పాతాళపు చెరలో మొదటి భాగంలో ఎవరున్నారంటే మన ఆదాము ఏవలు ఉన్నారు.
మన నీతిమంతులందరూ పితరులందరూ ఉన్నారు. పూర్వ నిబంధనలో దావీదు మహారాజు దేవుని దృష్టిలో మంచిగా నడుచుకున్నాడు, కానీ ఒక పాపం చేశాడు. కాబట్టి మానవులు ఏదో విధంగా చిన్న పాపాలు చేస్తారు కాబట్టి ఆ చెర యందు ఉంటారనమాట. ఆ చెరను చెరగా తీసుకొని జయించి ఎక్కి వెళ్ళినప్పుడు చెరలోని వారిని జయించి వెంట తీసుకొని పోయెను. ఇక్కడ ఉన్న మనుషులకు ఆశీర్వాదములు ఇచ్చెను, ఈవులను అనుగ్రహించెను. చూడండి, వీళ్ళని జయించి తనతో పాటు తీసుకెళ్ళాడు. ఇంక్లూడింగ్ సిలువలో వేలాడేటప్పుడు ఒక ఆయనకు మాట ఇచ్చాడే, ఎవరు? నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఒక దొంగవాడిని మాటిచ్చాడు కదా, ఆయన్ను కూడా. ఇప్పుడు అర్థమైందా ఆయనతో పాటు ఎంతమందిని తీసుకెళ్ళాడో? ఇప్పుడు ఇంతమందిని తీసుకెళ్ళి తను కూడా వెళ్ళినప్పుడు మనల్ని అక్కడ తీసుకెళ్తాడా లేదా? మనం మోక్షానికి వెళ్తామా లేదా? ఆయన మాట ప్రకారం జీవిస్తే తప్పకుండా మోక్షానికి మనల్ని కూడా ఇలా మోక్షారోహణం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రశ్నించాలి, ఎందుకు వెళ్ళాలండి మనం మోక్షానికి? ఎందుకు వెళ్ళాలంటే అక్కడి నుంచే వచ్చావు కాబట్టి. సింపుల్ జవాబు. ఉదాహరణకి మనం మన జీవితాలకు అన్వయించుకుంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్తారు, ఇంటి నుండి బయలుదేరి స్కూల్కి వెళ్తారు, మళ్ళీ స్కూల్ కాడనే ఉండిపోతారా? ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడో అక్కడికి తిరిగి రావాలనా లేదా? ఇంటికి తిరిగి రావాలనా లేదా? లేకపోతే కంగారు పడిపోతారు కదా, టెన్షన్ ఎక్కువైపోద్ది. కళాశాలకు వెళ్ళిన అమ్మాయి ఇంకా తిరిగి రాలేదు అంటే నువ్వు ఇంటి నుండి వెళ్ళావు, మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. మమ్మీ డాడీ జాబ్కి వెళ్ళారు, ఇంటి నుండి మళ్ళీ జాబ్ నుండి తిరిగి వస్తారు సాయంత్రం కల్లా. పొద్దున చూడండి అందరూ ఆరోహణం అయిపోతూ ఉంటారు కంపెనీలకి. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చావో ఇండ్ల కానించి మళ్ళీ వచ్చేయాలి ఇండ్లకి. ఇప్పుడు ఆకాశంలో అది ఎగురుతుంది, విమానం ఎగిరిద్ది, అక్కడనే ఉండిపోద్దా? ఎక్కడి నుంచి లాంచ్ అయిందో అక్కడికి ల్యాండ్ మళ్ళీ వేరే దగ్గర అయ్యి మళ్ళీ తిరిగి అక్కడికి రావాలి. ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా మనకి. ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికి మళ్ళీ తిరిగి రావాలి. పక్షులు చూడండి, పొద్దున్నే గూట్లోంచి లేచి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎగురుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం కల్లా మళ్ళీ గూటికే చేరింది. మళ్ళీ గూటికే చేరతాయి పక్షులు కూడా. మనుషులు కూడా ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తారు. పక్షులు కూడా అంతే, ఈ విశ్వం కూడా అంతే. ఇంతకుముందు నేను చెప్పాను గ్రహాలు, ఉపగ్రహాలు అవన్నీ ఎందుకు, కానీ ఒక భూమే తీసుకుందాం. భూమి 365 రోజులు సంవత్సరానికి కదా. భూమి ఏం చేస్తుంది? తను ఉన్న చోటు నుంచి తిరుక్కుంటూ తన చుట్టూ తాను తిరుక్కుంటూ ఒక రోజును ఏర్పాటు చేసుకుంటూ, చందమామ చుట్టూ తిరుక్కుంటూ, మాసములు ఏర్పాటు చేసుకుంటూ, ఋతువులు కాలములు ఏర్పాటు చేసుకుంటూ, మరి వీళ్ళిద్దరు కలిసి సూర్యుని చుట్టూ ఒక్కసారి అలా 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 తిరిగి రావడానికి 365 డేస్ అవుతుంది. ఇప్పుడు 365 డేస్లో తిరుక్కుంటూ ఏటో వెళ్ళిపోయాయా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికే భూమి వచ్చి చేరుతుంది 365 రోజులకి. దీన్ని బట్టి మనకు ప్రకృతి తెలుపుతుంది, ఎక్కడి నుంచి నువ్వు స్టార్ట్ అయ్యావో అక్కడికే వెళ్ళిపోవాలి. మన జీవిత విధానం తెలుపుతుంది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడ గూడికి తిరిగి చేయాలని పక్షులు కూడా చెప్తున్నాయి. ఇంత చెప్తుంది. మళ్ళీ యేసుక్రీస్తు కూడా ఇన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఈ యొక్క పూర్వ నిబంధనలో మరి నూతన నిబంధనలు ఇన్ని ఉదాహరణలు ఇచ్చాడు. తను కూడా మోక్షారోహణం అయిపోయాడు. మనం కూడా ఆయనలాగానే వెళ్ళిపోవాలి. ఒకరోజు మనం వెళ్ళిపోవాలని ఈ మోక్షారోహణ పండుగ మనకు తెలియజేస్తుంది. ఇక చివరికి ప్రశ్న వేయాలి, మనం ప్రశ్నించాలి, ఎందుకు రావాలి ప్రభు అక్కడికి? ఎందుకు రావాలి? జవాబు చూపెడతాను. 90వ కీర్తన అందరు తీయండి. 90వ కీర్తన 91వ వచనం. కీర్తన 91వ వచనం. ప్రభు ఆది కాలం అంటే సృష్టి కలిగించిన జగత్తుకు పునాదులు పడే కాలం అంటే ఆదిలో సృష్టి మొత్తం కలగజేయబడ్డది కదా, దానికి ముందు అనాది కాలం. అనాది కాలము నుండి అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. పర్వతములు పుట్టక మునిపే భూమియు ఈ లోకమును విశ్వం మొత్తం ఏర్పడ మునిపే
అనాది కాలము నుండి నీవు దేవుడుగా ఉన్నావు, అనాది కాలము నుండి ఎల్లకాలము నువ్వు వేలుపుగా అంటే దేవాది దేవుడుగా ఉన్నావు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉన్నావు. ఇప్పుడు దేవుని ప్రశ్నించండి, అనాది కాలం నుండి మీరు మాకు వాసస్థలంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మనకు వాసస్థలముగా, నివాసస్థలముగా ఎలా ఉన్నారు? అనాది కాలం నుండి నేను పుట్టిందే 1973. అనాది కాలం నేను ఎప్పుడున్నా? ఈ విశ్వకాలం ఎంతో తెలుసా? అప్రాక్సిమేట్లీగా సుమారు శాస్త్రజ్ఞులు, ఆధునిక శాస్త్ర ప్రపంచం ఇప్పుడు లెక్కలు గట్టి చెప్పింది. ఈ విశ్వకాలం ఎంతో తెలుసా? పుట్టుక, విశ్వం యొక్క పుట్టుక 1,1450 కోట్ల సంవత్సరాల క్రితము. 1,450 కోట్ల సంవత్సరాల క్రితము. అందుకే సూర్యుడు కోట్ల సంవత్సరాల నుంచి మండుతున్నాడు, భూమి కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంది, గ్రహాలు ఇవన్నీ విశ్వం మొత్తం కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. బైబిల్ ప్రకారం మనం చూస్తే 6,000 సంవత్సరాలే కనబడుతుంది పూర్వ నిబంధనలో, 4,000 సంవత్సరాలు, ఇప్పుడు 2024 సంవత్సరాలు నూతన నిబంధనలో. 6,000 సంవత్సరాలైనా మనకు అని మనం అనుకుంటాం. కానీ ఈ కాలము భూకాలము కాదు, మానవ కాలము కాదు, విశ్వకాలము. ఈ యొక్క గ్రహములు, ఉపగ్రహములు, నక్షత్ర మండలాలు, వీటన్నిటి కాలాలు కలుపుకుంటే కూడితే ఇది విశ్వకాలము, ఇది దేవుని కాలము. ఈ కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నవని మోక్షారోహణమవుతూ చెప్పాడు. ఈ కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నాయంట? ఇప్పుడు మోక్షారోహణం అవుతూ యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? వాక్యం చదవండి, 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం. యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి ఆధీనమున ఉంచుకొని ఉన్నాడు, వాటిని గూర్చి తెలుసుకునుట మీ పని కాదు. ప్రభువా, ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది ప్రభువా చెప్పవా? ఈ సృష్టి ఎప్పుడు అంతమవుతుందో చెప్పవా? నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పవా? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కాలములు, సమయములు తెలుసుకున్నట మీ పని కాదు. కాలములు, సమయములు ఎవరి ఆధీనమున ఉన్నవి? తండ్రి ఆధీనమున. పాస్కల్ క్యాండిల్లో అల్ఫయు ఒమేగాయు ఆయననే. కాలములు, సమయములు ఆయన ఆధీనమే. కాలములు, సమయములు ఆయన ఆధీనమే. ఈ సృష్టికి వాళ్ళు అప్రాక్సిమేట్గా 1,450 కోట్ల సంవత్సరాల నుంచి ఉందని చెప్పారు. కానీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ విశ్వం యొక్క పుట్టుక కరెక్ట్గా తెలిసిన వాడు ఎవరంటే ఆది అయిన వాడే, అల్ఫా అయిన వాడే చెప్పగలడు. మన డేట్ ఆఫ్ బర్త్ మన తల్లిదండ్రుల కంటే ఎవరు గొప్పగా చెప్పగలరు చెప్పండి? మన డేట్ ఆఫ్ బర్త్. అలాగే విశ్వం యొక్క పుట్టుక, మానవ యొక్క పుట్టుక చెప్పాలంటే సృష్టికర్తనే తెలుసుకోవాలి. ఆయన కరెక్ట్గా చెప్పగలడు. ఎందుకంటే ఆయన ఆది అయి ఉన్నాడు, అంతము కూడా అయి ఉన్నాడు. అంతం అంటే 2000 సంవత్సరాలకి లోకం అంతమవుతుంది, 2012కి అంతమవుతుంది. నోస్ట్రడాముస్ లెక్కలు గట్టి చెప్పాడు, కలియుగం అంతమైపోతుందని చెప్పేసి ఎంతోమంది చెప్పారు, సినిమాలు కూడా తీశారు. అంతం చెప్పే బిజినెస్ వాళ్ళది కాదు. మళ్ళీ అంతమైందా చెప్పండి? అంటే వాళ్ళు రాంగ్ అన్నమాట. బైబిల్ కరెక్ట్. ఆది అంతము ఆయననే అయి ఉన్నాడు, అల్ఫా ఒమేగా. ఈ యొక్క విశ్వం యొక్క పుట్టుక, మానవు యొక్క పుట్టుక, మళ్ళీ అంతము కూడా ఆయనకి మాత్రమే తెలుసు. ఇంకెవ్వరు చెప్పలేరు, కరెక్ట్గా ఎప్పుడు అంతమవుతుందో కూడా చెప్పలేరు. ఎందుకంటే ఆదియు నీవే, అంతము నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమెగయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతియు నీవే, సమరం అమరం సర్వం నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, వాకిటా నిలచి ఉన్నాడు. ఆదియు అంతం ఆయనే ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వం యొక్క పుట్టుక, మానవ యొక్క చరిత్ర పుట్టుక మరియు అంతము కూడా ఆయన్నే మాత్రమే తెలియజేయగలడు, ఆయన మాత్రమే చెప్పగలడు. ఎందుకంటే ఆయన విశ్వ నిర్మాత కాబట్టి. కాలములు, సమయములు ఆయన ఆధీనమనే.
మీరు మాత్రం వెళ్ళి సకల జనులకు సువార్తను బోధించండి. ఇక దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు, ఎప్పుడు అంతమవుతుంది, ఇలాంటి కాదు. ప్రభువా మేము విశ్వాస రహస్యాన్ని చెప్తాము, ఏలైనా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉంటాం. వచ్చు వరకు ఇంకా ఎప్పుడని అనను నేను. వచ్చు వరకు వేచి ఉంటాను. ఏం చేస్తూ వేచి ఉంటాను? బాధ్యత, అపోస్తులకు ఇవ్వబడిన బాధ్యత మనకు కూడా ఇవ్వబడింది. అదేంది? యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణ ఉత్థానాలను గురించి, శిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించే బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే అందరూ రక్షింపబడాలన్నదే ఆయన చిత్తమై ఉన్నది. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. పూర్వ నిబంధనలో తీసుకెళ్ళాడు, మరియమాతను తీసుకెళ్ళాడు. వీళ్ళని అత్యున్నత స్థానంకి ఎక్కి వెళ్ళేటప్పుడు చెరలో ఉన్న వారిని కూడా జయించి తీసుకొని వెళ్ళాడు. అగాధంలో ఉన్న వాళ్ళు కాదు, నరకయాతన పడే ధనికుడు ఉన్నాడు చూడు, ధనికుని కాదు. మరియు పాతాళపు చెరలో ఉన్న వాళ్ళని ఇది పాతాళ బిలంలో పాతాళంలో ఉన్న సైతాన్ని తీసుకెళ్ళాడు, మనల్ని తీసుకెళ్తాడు. వాక్యానుసారం బ్రతికితే, వాక్యము ప్రకటిస్తే, వాక్యానుసారం బ్రతికితే మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఎందుకు వెళ్ళాలంటే, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. మా శరీరంలో, మా మాతృగర్భంలో నీవే రూపకల్పన చేశావు. ఆ డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలుసు, మా పేరెంట్స్ చెప్పారు, లేదా నర్సులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు. కానీ ఈ శరీరము మాతృగర్భంలో ఏర్పాటు చేయబడ్డది. దాంట్లోకి ఏమి పెట్టబడ్డది, ఇన్సర్ట్ చేయబడ్డది? ఊపిరి, తన ప్రాణము, తన ఊపిరి. నా ప్రాణమా నా గానమా నా ఊపిరి నీవే యేసయ్యా. శరీరము అలా తయారు చేసి మాతృగర్భంలో 9 నెలలు తన ఊపిరిని, ప్రాణాన్ని ఊదాడు. అదే ఆత్మ. ఆ ఆత్మకి వాసస్థలము దేవాది దేవుడు పరమాత్మ. అనాది కాలం నుండి మన ఆత్మలన్నీ ఆ పరమాత్మలో ఉన్నాయి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టి నుండి వచ్చిన శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. స్వామి నీవిచ్చిన ఆత్మ తిరిగి అది మనం కూడా ఆయన చెంతకు తిరిగి వెళ్ళాలి. అంటే అనాది కాలం నుండి మన ఆత్మలు ఆయనలో ఉన్నాయి. జగత్తుకు పునాదులు వేయబడక ముందే మన ఆత్మలు ఆయనలో ఉన్నాయి. మనం భూలోకంలో ఏదో ఒక రోజు వస్తాము, పాపం చేస్తామని అనాది కాలంలోనే దేవుడు రక్షణ ప్రణాళికను రచించి నిష్కలంకమైన గొర్రెపిల్లను మన కోసం సిద్ధపరిచాడు అనాది కాలంలోనే. అందుకే నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో మనందరం ఉన్నాం. అనాది కాలం నుండి మనందరము ఆత్మరూపంలో పరమాత్మలో ఉన్నాము. అనాది కాలం నుండి మనకి వాసస్థలంగా ఆయన ఉన్నాడు. 90వ కీర్తన 1వ వచనము. మన ఆత్మలు ఆయన దగ్గరికి వచ్చాయి, ఆయన దగ్గర నుండి వచ్చాయి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయో మళ్ళీ ఎక్కడికి తిరిగి వెళ్ళాలా లేదా? అది మోక్షారోహణం. కొంతమందిని కొన్ని గుర్తులుగా, ఆనవాళ్ళుగా, ఉదాహరణలుగా, కొంతమందిని ఎగ్జాంపుల్గా కొంతమందిని తీసుకెళ్ళాడు. పాతాళపు చెరలో ఉన్న వాళ్ళని కూడా ఆయన తీసుకెళ్ళాడు. మనల్ని కూడా ఒకరోజు తీసుకెళ్తాడని గొప్ప నమ్మకం కలిగి ఉండి ఆయన అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మని పంపించాడు. మరియు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనకు రక్షణ కలగాలని, పాప క్షమాపణ కలగాలని తన రక్తాన్ని పంచగాయాలను చూపెట్టి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆయన వెళ్ళాడు. అందుకే మనల్ని ఒకరోజు ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి మనందరము కూడా ఒకరోజు ఎత్తబడిన సంఘంలో ఉండాలి, విడిచిపెట్టబడిన సంఘంలో కాదు. కరెక్ట్గా దేవుని యొక్క సువార్తను కరెక్ట్గా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించి క్రీస్తు సువార్తను ప్రకటించి ఎత్తబడిన సంఘంలో ఉండాలి, కానీ విడిచిపెట్టబడ్డ సంఘంలో ఉండొద్దు. మనం కూడా ఎత్తబడాలి, పరలోకానికి ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడ్డ వాళ్ళు పరదేశిలో ఉన్నారు. ఆకాశము, మహాకాశము, అత్యున్నత దేవుని సింహాసనము అది పరదేశిగా చేసి అక్కడ వీళ్ళని పెట్టేశాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్తాడు. అంతకుముందు 2వ రాకడల సమయంలో ఆయన తిరిగి వచ్చి పాలస్తీనా దేశంలో యెరూషలేమును తన రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఢిల్లీ కాదు,
పాలస్తీనా దేశం భూమధ్యపురం దాన్ని రాజధానిగా చేసి 1000 ఏండ్ల పాలన ఆ క్రీస్తు రాజు పరిపాలిస్తాడు. వీళ్ళు అడుగుతున్నారు కదా, ప్రభువా ఇజ్రాయేలుకి రాజ్యము తిరిగిచ్చేదరా, ఇజ్రాయేల్కి రాజ్యము, మీరు భూలోక రాజ్యం గురించి అడుగుతున్నారు. భూలోక రాజ్యం కాదు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని ఎత్తబడిన సంఘాలు ఎత్తుకొని మళ్ళీ నేను తిరిగి వస్తాను, వచ్చినప్పుడు యెరూషలేము మీదకి వచ్చేసి అక్కడ 1000 ఏండ్ల పరిపాలన చేస్తాడు. అప్పుడు దుష్టత్రయము, సైతాను అంటే అబద్ధ క్రీస్తు, మళ్ళీ అబద్ధ ప్రవక్త, వీళ్ళందరినీ నాశనం చేసేస్తానని చెప్తాడు 1000 ఏండ్ల పాలనలో. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు. చివరిగా ఆ మాటలు చూడండి. వీళ్ళు దేవదూతలు ప్రత్యక్షమై యేసుక్రీస్తు మోక్షారోహమైన తర్వాత దేవదూతలు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారు? గలీలేయులారా, మీరెందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వస్తాడు. ఆయన మరలా వస్తాడు, వస్తాడు, వస్తాడు. దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. అధర్మాన్ని అధర్మమని ఎదిరించే తెగువలేని పిరికితనం వదిలించే బలమిస్తాడు. సైతానుల సైన్యానికి బలి పశువులుగా మారే అమాయకపు గొర్రెలను రక్షిస్తాడు. సడలని విశ్వాసం మన నరనరముల ఉంటే నరకాలే తలవంచవా. వస్తాడు, వస్తాడు. దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. ఆకాశం తాకే ఈ ఆర్తుల ఆక్రోశాలే ప్రభు సందేశం తెలిపే జయగంటలుగా. ఉప్పెనలా ఉప్పొంగే ఈ రక్తపుటేరులే దయాసాగరుని చేర్చే రహదారులుగా. భయమెందుకు మనకు, సంశయమెందుకు మనకు, ఆ దేవుని పిలిచేందుకు. మారనాథ ప్రభువా దిగిరమ్ము, మరలా దిగిరమ్ము. భయమెందుకు మనకు, సంశయమెందుకు మనకు, ఆ దేవుని పిలిచేందుకు. వస్తాడు, వస్తాడు. దివిని విడిచి వడివడిగా దిగి వస్తాడు. ఆ కరుణామయుడు తాను తిరిగొస్తాడు. అప్పటిదాకా మన బాధ్యత ఏంది? ఇంటికి వెళ్ళి వండుకొని తినేద్దామా, ఇక పడుకుందామా, అంటే ఎంజాయ్మెంట్ చేద్దామా? కాదు. అప్పటిదాకా మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటారు, అంతేనా? మీ మరణమును ప్రకటించుకుంటూ మీ ఉత్థానమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందామని ఒకటి కదా, రండి ప్రభా వేచి ఉంటాను. అలా కాదు, మరణమును ప్రకటిస్తూ ఉత్థానమును చాటుతూ మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటాను. ఇది విశ్వాస పరమ రహస్యం. చెబుతున్నాం కానీ చేస్తున్నామా? క్వశ్చన్ మార్కు. ఈ ప్రశ్నతో అందరు ఇంటికి వెళ్ళండి. ఒకరోజు మనం కూడా వెళ్ళాలి కదా. ఒకరోజు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామో మన ఆత్మలు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. మహిమగల దేహాలతో వెళ్ళాలి కదా. మరియమాత ఆత్మ శరీరంబులతోడ, ఆత్మ శరీరం, ఈ శరీరం మళ్ళీ పరలోకాన్ని చూడదు, రక్త మాంసాలు పరలోకాన్ని చూడలేవు. కానీ మధ్య ఆకాశంలో పోయినప్పుడు మహిమ కాంతిచే మహిమగల దేహంగా మారి పరలోకానికి వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా? మనం కూడా అలా వెళ్తాం. కాబట్టి ఆ దినం కోసం మనం సువార్తను ప్రకటించే బాధ్యతను తీసుకొని ఎదురు చూద్దాం.